నాకు నగరం అభివృద్ధి చేయడమే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడమే. ఈరోజు ఢిల్లీ చూసినా, ముంబై చూసినా, బెంగళూరు చూసినా, చెన్నై చూసినా, కలకత్తా చూసినా కాలుష్యంతో నగరాలు అతలాకుతలం అయిపోయినాయి. ఇవాళ టీవీలు పేపర్లు చూస్తే అక్కడ నివసించలేని పరిస్థితి ఉంది. ఆల్రెడీ స్కూల్స్కు హాలిడేస్ ఇచ్చిండ్రు. అక్కడ ఉండేటోళ్లను ఆ పట్టణం వదిలి ఇతర ప్రాంతాలకు పోయి ఉండమంటుర్రు. మనం కూడా ఆ పరిస్థితిని కొని తెచ్చుకుందామా? మనం కూడా అట్లనే ఉందామా? మనం కూడా ఆ దిశగా పోతే ఈ నగరం ఎడారిగా మారి ఈ నగరం నివసించలేని ప్రాంతంగా ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? అడవుల్లోకి వెళ్ళి ఆది మానవులుగా మళ్ళీ బతుకుదామా? లేకపోతే ఈ నగరాన్ని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్ది ఫ్యూచర్ సిటీ కట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి ఎలక్ట్రిక్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి ఫాక్స్కాన్ లాంటి పెద్ద కంపెనీలను తీసుకొచ్చి అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, అక్కడ కావాల్సిన అన్ని రకాల వసతులు తీసుకొచ్చి అభివృద్ధి చేసుకుందామా లేదా? ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు నిర్మించుకుందామా లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ నేను సూటిగా బీఆర్ఎస్ను బీజేపీని ఇద్దరిని అడగదలుచుకున్నా. 10 ఏళ్ళు ఈయన అధికారంలో ఉన్నాడు, 11వ సంవత్సరం ఆయన అధికారంలో కొనసాగుతుండు. మీరు చేసిన దాని మీద చర్చ చేద్దాం, దానికి మేము సిద్ధం. పోనీ ఎట్లా చేస్తే బాగుంటుందో మీ పాలసీ డాక్యుమెంట్ మాకు ఇవ్వండి. బీఆర్ఎస్ 10 ఏళ్ళ అనుభవం చంద్రశేఖరరావు గారికి ఉంది. మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ మంత్రిగా, ఇండస్ట్రియల్ మినిస్టర్గా కేటీఆర్ గారికి ఉంది. తండ్రి కొడుకులు కలిసి ఒక ప్రణాళికను తయారు చేసి పాలసీ డాక్యుమెంట్ తెలంగాణ సమాజానికి చూపించండి. ఎస్, ఈ ప్రభుత్వం ఈ ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, ఈ విధంగా అభివృద్ధి చేస్తే దీనికి అయ్యే నిధుల ఖర్చు ఇంత, ఈ నగరం అభివృద్ధి ఈ రకంగా చెందుతుంది, దీనికి ప్రతిపక్షంగా మేము సూచన చేస్తున్నామని మీరు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొని రండి. సహేతుకమైందైతే తెలంగాణ సమాజానికి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడితే 100% మా ప్రభుత్వం ఆమోదిస్తుంది. మాకు బేసజాలు లేవు, మంచి పని చెయ్యాలి, ఈ నగరాన్ని అభివృద్ధి చెందాలి అనేదే మా విధానం. బీఆర్ఎస్ వాళ్ళు ఏది చెప్పరు, బీజేపీ వాళ్ళు ఏది ఇయ్యరు. మనం ఏది చెయ్యబోయినా మేము అడ్డుకుంటామని ఇద్దరు గూడు పుటాని చేసి అలై బలై చేసుకొని చీకట్లో కూడా పొద్దుటిపూట కూడా మేము పోయి పండుకుంటాం మూసీలు అని అంటారు. Subscribe us and press the bell icon for more interesting updates.